అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 23వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. శిష్యుల యొక్క కండ్లను తెరచెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 30 మరియు 31 వచనముల యందు ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. యేసు సిలువలో కొట్టబడిన తరువాత ఇద్దరు శిష్యులు దుఃఖముతో యెరూషలేము నుండి ఎమ్మావూరునకు వెళ్ళిరి. యేసు వారితో వచ్చి లేఖన వాక్యములను వివరించి చూపించినప్పుడు కూడాను వారు ఆయనను ఎరగకుండెను. ఆయనను అన్యునిగానే ఎంచిరి. యేసు వారితో కూడా నడిచి వారి యొక్క ఇంటికి వెళ్ళెను. రొట్టెను పట్టుకుని విరిచి వారికి ఇచ్చెను. అప్పుడు వారి యొక్క కనులు తెరవబడెను. గాయపడిన హస్తముల నుండి రొట్టెను చూచినప్పుడు తమ కొరకు విరవబడిన జీవ ఆహారమయ్యున్న రొట్టె యేసు తమ చెంతన ఉండుటను గ్రహించి, దేవుని బిడ్డలారా, నేడు మీ యొక్క కళ్ళు తెరవబడవలెను. యేసు మీ చెంతనే ఉన్నాడు. ఆయన మీ యొక్క అతిక్రమణ నిమిత్తము గాయపరచబడి దోషమును బట్టి నలగొట్టబడిను. తన యొక్క శరీరమును రొట్టెగా విరిచిపెట్టాను. ఆయనే మీ యొక్క రక్షకుడు. ఆయనే మీ పాపమునకు పరిహారి. క్రీస్తును ఎరుగునట్లుగా మిమ్ములను సమర్పించుకొనండి. మీ యొక్క జ్ఞానపు నేత్రములు తెరబడవలెను. అపోస్తులైన పౌలు క్రీస్తును గూర్చిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేను ఆయనను ఎరగవలను అనియు, ఆయన యొక్క పునరుద్ధానమును గూర్చిన శక్తిని ఎరగవలను అనియు, ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అనియు దాని కొరకు నా కన్నులు తెరవబడవలను అని తప్పించాను. అంతమునందు ప్రభువును మాత్రముగాక అనేక లేఖనందు గల గూఢమైన సంగతులను తెలుసుకునేను. మనము ప్రభువును ఎరుగునట్లు మన కనులు తెరవబడవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. భారతదేశపు ప్రజల యొక్క కనులను ప్రభు తెరచునుగాక. భారతదేశము తన సృష్టికర్తను ఎరుగునట్లును తన కొరకు ప్రాణము పెట్టిన రక్షకుణ్ణి ఎరుగునట్లును దాని కనులు తెరవబడునుగాక. పారంపర్య ఆచారముల నుండి, విగ్రహపు ఆరాధన నుండి బయటకు వచ్చినట్లు భారతదేశపు ప్రజల కనులు తెరవబడునుగాక. పద్మాసు ద్వీపమునందు ప్రభు అపోస్తులైన యోహాను యొక్క ఆత్మీయ కండ్లను తెరిచినప్పుడు ఎంతటి గొప్ప చక్కని పరలోకపు దర్శనములను చూచెను. రాబోవు కాలమును గూర్చి ప్రత్యక్షతలను పొందుకొనెను. ఆయన యొక్క కళ్ళు పరలోకమును, పాతాళమును, నిత్యత్వమును చూచెను. ఎంతటి రమ్యమైన దర్శనములు అవి! తోమా యొక్క కండ్లు ఆనాడు తెరబడినప్పుడు సందేహపడి అవిశ్వాసముతో ఉన్నవాడు దృఢమైన విశ్వాసిగా మారాను. నా దేవా, నా ప్రభువా అని విలపించాను. దేవుని బిడ్డలారా, మీ యొక్క కళ్ళు తెరబడుచున్నప్పుడు మీరు అవిశ్వాసిగా ఉండరు. సందేహమును, భయమును, అజ్ఞానమును మిమ్ములను విడిచి పారిపోవును. సంతోషభరితమైన ఆత్మయు, ఉత్సాహభరితమైన ఆత్మయు మిమ్ములను అమితముగా నింపును. నేటి ధ్యానమునకై నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. 119వ కీర్తన 27వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 113, 114 మరియు 115 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.